హాయ్ హలో వెల్కమ్ టు ప్రగతి మీడియా. మరిన్ని మోర్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ప్రగతి మీడియాని ఫాలో అవ్వండి. ఇవాళ రిలీజ్ అయినటువంటి తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ హీరో కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఆయన ప్రొడక్షన్లో ఫస్ట్ మూవీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందనే టాక్ కూడా వచ్చింది. ఈ మూవీ ద్వారా ఆల్మోస్ట్ ఒక 40+ న్యూ యాక్టర్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం అయితే జరిగింది. ఇందులో కొన్ని రోల్స్ పర్టికులర్గా కొంతమంది ఎవరైతే యాక్షన్ ఇందులో పర్ఫామ్ చేశారో ఒక్కొక్కరు ఏదో ముందు ఎప్పుడో చాలా మూవీస్ చేశారు అన్నట్టుగా పర్ఫామ్ చేశారు. కానీ అందరికీ ఇది ఫస్ట్ మూవీ. చాలా బాగా పర్ఫామ్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఇది ఒక డ్రామా అండ్ సస్పెన్స్ జోనర్లో ఉంది. సింపుల్గా ఈ మూవీ చాలా సింపుల్గా ఉంది అండ్ ఎక్కువ హంగామా హడావిడి లేకుండా ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోతుంది. అయితే ఫస్ట్ హాఫ్ ఒక 10 minutes కొంచెం బోరింగ్ అయితే అనిపించింది నాకైతే. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చూసిన ఎక్స్పీరియన్స్తో ఒక 10 minutes 20 minutes వరకు కొంచెం బోరింగ్ వెళ్తుంది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ అలా వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ బ్రేక్ వచ్చే టైంకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి ఓకే నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నట్టు అయితే ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాము. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఇంట్రెస్టింగ్ పార్ట్ అంతా జరిగిన తర్వాత లాస్ట్లో ఒక ఎమోషనల్ ట్విస్ట్, ఒక సస్పెన్స్ పెట్టారు. అసలు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అది మాత్రం చాలా బాగా క్యారీ చేశారు ఈ మూవీ అంతట్లో. అయితే ఇందులో పర్ఫామ్ చేసిన యాక్టర్స్ సాయి తేజ కానీ, సాయి కృష్ణ కానీ, లతీష్ కానీ, వేద కానీ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లెవెల్లో చేసేసారనమాట. ప్రదీప్ గారి రోల్ కూడా ప్రదీప్ కొట్టే ఆయన కూడా ఆయనకి ఇచ్చిన రోల్ అసలు వీళ్ళు ఒక్కొక్కరు యాక్ట్ చేసినట్టు కాకుండా ఆ రోల్స్కి అలా యాప్ట్ అయిపోయి అలా జీవించేశారు. చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో స్టోరీ అంతా నడుస్తుంది. ఎప్పుడో 1996లో ఒక విలేజ్లో టీవీ కొంటే సో ఆ టీవీ చుట్టూ ఈ స్టోరీ అంతా నడుస్తుంది అన్నట్టు అనమాట. అయితే దానివల్ల వచ్చే థింగ్స్ ఏంటి ఎలా ఇంతవరకు చూసింది ఒక ఎత్తు అయితే ఎండింగ్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంతదాకా స్టోరీ ఒకలాగా వస్తే ఆ ఎండింగ్లో ఇచ్చిన ట్విస్ట్ ఇంకో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. అండ్ ఇంకోటి మూవీ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఓకే ఇదేంటి అప్పుడు ఎండ్ అయిపోయిందా అన్నట్టు కాకుండా ఓకే ఇక్కడ ఎండింగ్ పడింది, ఇది కంక్లూజన్ అని మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతాము. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే మ్యూజిక్, సాంగ్స్. ఫస్ట్ 3 songs కొంచెం స్పీడ్గా అంటే వెంటనే వచ్చేయడం అయితే ఉంది. తర్వాత 2 songs వస్తాయి. మ్యూజిక్ వంశీ గారు అయితేనే, స్వరక్ గారు అయితేనేమి ఇచ్చిన మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ ఈ మూవీకి పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా మూవీ జరుగుతున్నప్పుడు ఒక 2-3 ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కానీ అంత వర్కౌట్ అయినట్టయితే నాకు అనిపించలేదు. లిటరలీ ఎమోషనల్ సీన్స్ అయితే ఒక మదర్ ఎమోషనల్ సీన్ ఉంది కానీ అంటే మనం సీన్ చూసినప్పుడు అంత ఫీల్ అవ్వలేకపోవచ్చు. నాకు అనిపించింది వరకు అయితే ఇది ఒక చిన్న మైనస్ అనుకోవచ్చు. చిన్న బడ్జెట్, చిన్న సినిమా అన్న ఫీల్ అయితే ఎక్కడ అనిపించదు. ఆ ప్రొడక్షన్ వైజ్ అయితే చాలా పెద్ద మూవీలతో పాటు వెళ్ళిపోయింది. సినిమా కూడా అలానే చూపించారు. అండ్ సినిమా టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ అంత ఈక్వల్గా అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. ఎక్కడ బోర్ అయితే అనిపించదు. బోరింగ్ అని అస్సలు అయితే ఫీల్ అవ్వము. ఆ స్టార్టింగ్ ఏదో ఒక 20-15 minutes తప్పితే తర్వాత మొత్తం ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది స్టోరీ అంతా. చూసే కొద్దీ నెక్స్ట్ ఏ సీన్ వస్తుందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న ఎగ్జైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతాం సినిమా చూస్తే. అండ్ లాస్ట్లో ఉన్న ట్విస్ట్, ఈ ఎమోషనల్ ట్విస్ట్, సస్పెన్స్ ఏదైతే పెట్టారో అది మూవీ చూస్తే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఓకే ఈ ట్విస్ట్ ఇంత మంచిగా వర్కౌట్ అయింది అని చెప్పి అనిపిస్తుంది. నేను చూసి మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది చిన్నపిల్లలు వెళ్ళి చూడొచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరైనా చూడగలిగే మూవీ. ఇప్పుడు వస్తున్న వాటిల్లో మనం ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. అండ్ దట్టు ఇప్పుడు ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో తీయడం ఒకటిను, లొకేషన్స్ కూడా అంత న్యాచురల్గా. అండ్ పర్టికులర్గా ఒక సీన్ అయితే పెళ్లి సీన్లో బ్యాక్డ్రాప్లో ఏమైనా మిస్టేక్ చేస్తారేమో, అంటే ఏమైనా కొంచెం డిఫరెంట్గా చేస్తారేమో అనుకున్నా. అంటే అప్పట్లో విలేజెస్లో ఎలా అయితే పెళ్ళికి బ్యాక్డ్రాప్ సెటప్స్ ఎలా అయితే వేస్తారో యాజ్ యూజువల్ అది అలా చూపించేశారు. విలేజ్లో జరిగే ఒక రియల్ స్టోరీ తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టినట్టే ఉంది ఆ సినిమా చూసినంతసేపు. మైనసెస్ అయితే అది ఎమోషనల్ సీన్స్ కొంచెం అంతగా పండలేదేమో అని అనిపించింది నాకైతే. రిమైనింగ్గా ఓవరాల్ సినిమా అయితే సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా ఒక డ్రామా, సస్పెన్స్ అన్నీ మంచిగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ 100% ఇచ్చేశారు. ఎవ్వరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయరు. కంప్లీట్గా ఒక హై ఫ్లోలోనే వెళ్ళిపోతాయి. స్టార్టింగ్లో ఉన్న నెక్స్ట్ హై ఫ్లోలో వెళ్ళిపోయింది. అండ్ ఎండింగ్ కూడా మంచిగా ఇవ్వడం అయితే ఉంది. సో ఇది మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ వీక్లో రిలీజ్ అయిన దాని గురించి అయితే ఇది ద బెస్ట్ అని కూడా నేను సజెస్ట్ చేస్తాను. సాంగ్స్ అండ్ మ్యూజిక్ అయితే హైలైట్ ఈ మూవీకి. ఏదో కొత్త మూవీ, చిన్న మూవీ ఇలా అయితే అస్సలు అనిపించదు.
సాంగ్స్ విన్నప్పుడైతే. సాంగ్స్ కూడా ఒక్కోటి ఒక మీనింగ్‌ఫుల్‌గా చాలా డిఫరెంట్‌గా మ్యూజిక్ కూడా చాలా మంచిగా అనిపించింది. మ్యూజిక్, సాంగ్స్ అయితే మూవీకి హైలైట్. పర్ఫార్మెన్స్ అయితే అందరూ చాలా బాగా ఇచ్చేశారు. అందులో చేసిన క్యారెక్టర్ నేమ్స్ అయితేనేమి, యాక్టర్స్ అయితేనేమి ఎంతో ప్రొఫెషనల్‌గా ఇది వాళ్ళకి ఫస్ట్ మూవీ అన్నట్టు లేకుండా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ కిరణ్ గారు ఇంతమంది కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయడం కూడా చాలా గ్రేట్ థింగ్ ఇది. ఇంకో డైరెక్టర్ గారు వచ్చేసి వి మునిరాజు గారు. ఆయన అయితే కొత్త మూవీ, కొత్త డైరెక్టర్ అన్నట్టు లేకుండా చాలా కాన్ఫిడెంట్‌గా స్టోరీని అయితే పట్టుకొచ్చేశారు. టీవీ గురించి అదైతే విలేజెస్‌లో టీవీని తీసుకున్నప్పుడు ఈ థింగ్ ఏదైతే టీవీ చుట్టూ స్టోరీ నడుస్తుందో అది మొత్తం బ్యాలెన్స్డ్‌గా తీసుకొచ్చారు స్టోరీ ఓవరాల్‌గా అయితే. ఎక్కడ మైనసెస్ అంటే ఆ ఎమోషనల్ సీన్స్ దగ్గర కొంచెం వర్కౌట్ అవ్వకపోవడం ఒకటి మైనస్ అనిపించింది. రిమైనింగ్ అంతా మంచిగా అనిపించింది. ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం, మరిన్ని మోర్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ప్రగతి మీడియాని అయితే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.